మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టింది, రమ్య మోక్ష అని పేరు మార్చింది. ఏందంటావు సంగతి? వాళ్ళు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, కొత్త కొత్త వ్యాపారాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడైనా సరే, ఇప్పటికైనా చేసిన తప్పుకి ప్రాయశ్చాపంగా తెలుసుకొని జనాలను ఇప్పటి నుంచి ఏమి అనకుండా నువ్వు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకో. అది ఏమైనా చేసుకో, నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టుకో, నీకు ఇష్టం వచ్చిన రేట్లు నువ్వు అమ్ముకో. కానీ జనాలను మాత్రం ఏమి అనొద్దు. జనాలు కొంటారు కొనరు వాళ్ళ ఇష్టం. అది నువ్వు ₹1,00,000 అమ్ముకో, 10 లక్షలకి అమ్ముకో, బికినీలు వేసుకో, తిరుక్కో, బట్టలు ఇప్పేసి సినిమా హీరోయిన్ల కంటే దారుణంగా చెయ్యి. ఎవడు కాదన్నాడా? కానీ నువ్వు చేయాల్సింది ఏంది? జనాల్ని తిట్టద్దు. నువ్వు తిట్టే జనాల్లో మీ వాళ్ళు ఉంటారో, పక్కన వాళ్ళు ఉంటారో, ఎవరు ఉంటారో తెలీదు. ఉన్నోడు ఉండొచ్చు, లేనోడు ఉండొచ్చు. మీ వాళ్ళను, నీ బంధువులను, నీ బాయ్ ఫ్రెండ్స్ ను, నీ ఫ్రెండ్స్ ను తిట్టుకో, కొట్టుకో, చంపుకో. ఎవడు ఏమి అండవు. కానీ బయట జనాలను మాత్రం అడిగే హక్కు నీకు లేదు. దయచేసి నువ్వు ఎప్పటికైనా మనుషుల మీద ఆ మాదిరిగా బూతులు మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం మాని. ఇప్పుడు ఆ అలెక్య చేసిన తప్పేందంటే ఒకటే, ఏంది? బూతులు మాట్లాడడం తిట్టడం చేసింది. కాబట్టి ఏ మనిషికైనా బాధేస్తుంది. అసలు ఆమె అడిగితే మనం దేనికి పడాలని. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారిపో, చెయ్యి, బిజినెస్లు చెయ్యి, వ్యాపారాలు చెయ్యి. ఇప్పుడు చిన్నమ్మాయే వ్యాపారం పెడుతుంది, రమ్య మోక్ష అని. అచ్చంగా తనే బయటకు వచ్చింది, తనే చెప్తుంది. అంటే నాకు తెలిసి అలెక్య అనే పేరు ఉండదు, ఇంకా అలెక్య కూడా రాదు నాకు తెలిసి వ్యాపారంలోకి. ఈ ఇదే బిజినెస్ పెట్టే అవకాశం ఉందా, వేరే బిజినెస్ పెట్టే అవకాశం ఉందంటావా? అది చెప్పలేం కదా. ఆమె ఈ బిజినెస్ పెడతదా, ఇంకేదైనా బిజినెస్ చేస్తుందా, పక్క దేశం పోతుందా, హీరోయిన్ అవుతుందా, బిగ్ బాస్ లో పోద్దా, ఎక్కడికైనా పో. బిగ్ బాస్ లో కూడా వెళ్ళిద్దని టాక్ ఉంది. దాని మీద నీకు దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అదే పని హ్యాపీయే. ఆమె ఒక 100 కోట్లు సంపాదించిన హ్యాపీ, 1000 కోట్లు సంపాదించు ఇంకా హ్యాపీ. పేదరికం నుంచి బయటకు రా అంటే ఆమె దగ్గర. అదే నా ఇష్టం కదా నాది. ఇప్పుడు ఆమె 1,00,000 అంటది, 10,000 అంటది, రూపాయి అంటది, ₹1 అంటది. నా ఇష్టం, కొంటాను, మానేస్తాను. నా ఇష్టం. అది రేటు అడగతా, ఎంతమ్మా నీ పచ్చళ్ళని అడతా, ఇంత రేటు అంటది. కొంటే కొంట, లేకుంటే మానేస్తా. నా ఇష్టం. నాలంటోడిని పట్టుకొని తక్కువ చేసి మాట్లాడుకో. సరేలే, నాలంటోడిని అంటే అన్నావు, కానీ బయట మాత్రం అనుకో. ఎందుకంటే బయట అందరూ నాలాగా ఉండరు. అంటే అడిగే వాళ్ళు కూడా రేట్లు ఎంత అని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు అనేసి అలా మాట్లాడేది అంటున్నారు. మీరు ఎంతవరకు అంటారు? అది కరెక్టే. నేను పదే అంటే వాళ్ళని నువ్వు అనాలి. కరెక్టే అనుకో, తప్పేముంది. ఇంకంతే కదా. ఆడపిల్లల్ని, పెళ్లి కానీ అమ్మాయిల్ని మనం ఎవడైనా సరే ఫోన్ చేసా మాదిరిగా అని, వస్తావా, నీ రేట్ ఎంత, నువ్వెంత, అది ఎంత, ఇది ఎంత, పచ్చడి ఎంత అని, ఆ పచ్చడిలో ఉన్న పువ్వు ఎంత, ఆ పచ్చడి పాయిస్పిన్ పచ్చడే, మంచి పచ్చడి అని. అది తప్పేది. ఎందుకంటే ఆడపిల్లలు అలా మాట్లాడడం తప్పే, రాంగి. దయచేసి వాళ్ళని అనకూడదు, మనం అనద్దు అలా. నీకెందుకు తిట్టమంటున్నావు? మరి నేను తిట్టలేదా? నీకెందుకు తిట్టమంటున్నావు? ఎవరు వాళ్ళకి నాకు తిట్టినా పర్వాలేదని అంటున్నావు ఎందుకు? అలాంటి తిడితే నాకు కామనే కదా. నేను దారిని పోతున్నాను, ఎంతమంది అంటారు బాగా అనుకుంటా. అందమైన అమ్మాయి కాదు, నన్ను ఎంతమంది ఏమన్నా కూడా నేను ఎవరిని ఏమి అన్న, అందరినీ ప్రేమిస్తా. మిమ్మల్ని ప్రేమిస్తా. ఆ అలెక్కే చిట్టి పిక్కలు వాళ్ళని ప్రేమిస్తా. ఈ దేశంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తా. అందరినీ ప్రేమిస్తా. బిగ్ బాస్ లోకి వస్తుందంట కదా, ఎలా ఉండబోతుంది ఈ సీజన్? చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆమె బిగ్ బాస్ లోకి రావాలి. ఆమె సినిమా యాక్టరే అవ్వాలి. ఆమె ఐశ్వర్య రాయ్నో, దీపిక పడుకోనేనో, ఆమె సిల్క్ సుమితానో, మొమైత్ ఖాన్ మించిపోవాలా. నాకు ఇంకా హ్యాపీ. నువ్వు సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేస్తా నేను ఖచ్చితంగా. అయ్యా వాళ్ళని చేసినోడ్నే ఈవెన్ మాత్రం చేయనా? ఏంటిది? వాళ్ళందరినీ, మిగతా సినిమా హీరోయిన్లు అందరినీ చేసినా. ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీస్తే, కాజల్ గాని, శృతి హాసన్ గాని, వాళ్ళందరూ సినిమాలు తీస్తే పోయి చూసాం, అందరం డబ్బులు పెట్టి చూసాం. ఏం చేస్తే మాత్రం చూడమా? అదే బిగ్ బాస్ కి వస్తే చేస్తావా సపోర్ట్? ఖచ్చితంగా చేస్తా. బాగా ఆడితే చేస్తా. నీతి నిజాయితీ నికరంగా ఆడితే చేస్తా, ఎవరికైనా చేస్తా. కాబట్టి అలాగే చిట్టి పిగిల్స్ దయచేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ ని కాపీ రైట్ చేశారు, తీసేయండి ప్లీజ్. చేసింది నిజంగా. నా ఇన్స్టాగ్రామ్ లో అలైక్య చిట్టి పికిల్స్ ఫోటో తీసి పెట్టా. నా ఇన్స్టాగ్రామ్ లో అలైక్య చిట్టి పికిల్స్ ది ఒక ఫోటో తీసి పెట్టేట. ఎందుకు? అమ్మాయి ఏదో బాగుంది, హీరోయిన్ లాగా అవుతుంది, పైగా ఆమె నేను ఫ్యాన్ అయ్యి, ఆమె చేసిన యాక్టింగ్ ఫ్యాన్ అయ్యి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టినా. నా ఇన్స్టాగ్రామ్ గోవింద 16,000 మంది ఫాలోవర్స్ ఒక్కసారిగా పోయారు. ఇదంతా ఎవరి వల్ల? ఆ అలెక్య చిట్టి పికిల్స్ వల్ల, ఆ రమ్య వల్ల. రమ్యని నేను హీరోయిన్ చేద్దామని. ఏ ఫోటో? ఆ ఫోటోనే. ఎట్లుంది ఆ ఫోటో? గలీజ్గా బాగానే ఉంది. అమ్మాయికి ఏమయ్యా దేవతలాగా అద్భుతంగా ఉంది. ఆ ఫిగర్ మాత్రం కత్తిరా ఉంది. ఏదో హీరోయిన్ లా ఉంది. హీరోయిన్ అయిపోయింది అనుకొని ఎందుకు తీసాను?
ఆమె పాటలు పాడింది, ఆటలు ఆడింది, డాన్సులు చేసింది, ఎవరితో? యాక్టింగ్ చేసింది. ఆమంతగా ఆమె ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో చేసింది. హీరోయిన్ అనుకొని ఫ్యాన్ అయ్యి స్క్రీన్ షాట్ తీసి అటు పెట్టిన రోజే కరెక్ట్ గా 2-3 గంటల్లోనే తీసేసింది. దయచేసి కాపీ రేట్ తీసి పాపా రమ్య పాప తీసి పాప ప్లీజ్ పాప ఇంక నీ జోలికి నేను రాను పాపా నీకు దండం పెడతాను పాప నన్ను ఆదుకో నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లే, నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్లే, నేను నిన్ను ప్రేమించమన్నా, పెళ్లి చేసుకున్నానా, నీ వెంట పడ్డానా, ఏదో నీ స్క్రీన్ షాట్ అటు తీసి అటు పెట్టినా నా ఛానలే కుమార్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ కాపీ రెడీ చేసింది పోయింది. పాప తీసి పాప నీ దండం పెడతాను, 16,000 మంది ఫాలోవర్స్ 2 సంవత్సరాల నుంచి కష్టపడి నాకు కూర్చుని అందరిని. నేను నీలాగా డాన్సులు చేయలేను, పాటలు పాడలేను, యాక్టింగ్లు చెప్పలేను, డైలాగులు చెప్పలేను, నేను నీలాగా ఏమి చేయలేను. అంతంత దారుణాలు అంత యాక్టింగ్. ఎందుకంటే నీ అంత నేను చేయలేను, నీలాగా నేను ఫేమస్ కాదు. నీకు ఇంత అన్యాయం జరిగింది కదా, ఎలా సపోర్ట్ చేస్తావు మరి ఏం చేద్దాం పాపం. ఇప్పుడు ఒక మాట వేసింది కదా, అటు బాణి ఆడపిల్ల కదని నాదేముంది, నేను బట్ట లేకుండా రోడ్డు పోయినా కూడా నన్ను ఎవరు చూడటం. అదే మగవాడు నీకు ఆడపిల్లలు వేస్తే వేయించుకుంటావా అని కదన్నా, మన దేశంలో పాపం ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలని, ఆడపిల్లలకి న్యాయం జరగాలని నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అంతేగాని ఆ మీద నేనేదో ప్రేమించి ఆమెని ఏదో నేను ఇష్టపడి ఆమె కోసం నేనేదో సపోర్ట్ చేస్తున్నట్టు నేనే చేయట్లే. దయచేసి ఆమె మన దేశంలో ఉన్న ఆడపిల్లకాయలందరూ సేఫ్టీగానే ఉండాలా, మన దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ పై స్థాయికి రావాలా, ఆడపిల్లల జీవితాలన్నీ బాగుపడాలా. అదే నాకు కావాల్సినది. పాప దయచేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ తెప్పి పాప ప్లీజ్ పాప